సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈ నెల 17వ తేదీ నుంచి టీజీ ఈసెట్, 19వ తేదీ నుంచి టీజీ ఈపీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. కళాశాలలో బీటెక్, సిఎస్సి, సిఎస్సి, ఏఐ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉండగా మొత్తం 240 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ఆధునిక ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న ఉమేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కళాశాల నూతన భవన నిర్మాణానికి 36 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. వచ్చే నెలలో భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం చెర్లపల్లి పోలీస్ గవర్నమెంట్ without color. If you draw the free hand, the line will unable to draw the exact. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హుస్నాబాద్, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం తరగతులు ఇప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించి షెడ్యూల్ ఈ నెల 17వ తేదీ ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించిన టీజీఈ సెట్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెట్ ఇచ్చారు. దీంతో పాటు మనకు టీజీఈపీ సెట్, పాలిటెక్నిక్ సెట్ కూడా మనకు అది 19వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించి మా ఇంజనీరింగ్ కాలేజీలో 4 కోర్సు ఉన్నాయి. దట్ ఈస్ బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సి ఏఐ, తర్వాత ఈసీఈ, తర్వాత ఐటీ. సో ఈ 4 సంబంధించి ఈచ్ కోర్స్ లో 60 విద్యార్థులు సీట్లు ఉన్నాయి. సో మొత్తం 240 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడే నేను విలేకరుల సమావేశంలో విలేకరులు కూడా ప్రతి ఒక్క ల్యాబ్ చూపించాను. మాకు మొత్తం టోటల్ కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని ల్యాబ్స్ ఫుల్ ఎక్విప్డ్ ఉన్నాయి. సో అతి త్వరలో కొత్త భవనం ప్రారంభం వచ్చే నెల గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతిలో ప్రారంభమవుతుంది. సో దానికి మాకు గవర్నమెంట్ 36 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి దానికి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అతి త్వరలో అక్కడే 2 హాస్టల్స్ కూడా మనని ఈసీ పర్మిషన్ ఇచ్చారు. సో బిల్డింగ్ తో పాటు ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్ ప్రారంభిస్తున్నాము. సో విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.